మేడం. ఓకే మేడం. ఓకే మేడం. స్టార్ట్ చేయమంటారా? ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పత్రిజీ, అమ్మ స్వర్ణమాలమ్మకు, సతీ సమేత సప్తఋషులకు అనంతకోటి ఆత్మ ప్రాణాయామం తెలుపుకుంటూ ఈరోజు అన్నపూర్ణ మేడం భగవద్గీత సారాన్ని మనందరికీ తెలియజేయడానికి వచ్చి ఉన్నారు. వారికి జూము తరపున ఘన స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ శుభోదయం. ఇంత అద్భుతమైన ధ్యానాన్ని మనకి అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి వేల వేల కృతజ్ఞతలతో పాదాభివందనములు సమర్పించుకుంటున్నాను. యోగేశ్వరేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మకు, వేదవ్యాసుల వారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను. ఎంతో చక్కగా కొనసాగుతూ ఉన్న సప్త ఋషి సతీ సమేత ధ్యానం ఈ యొక్క జూమ్ సెషన్ నిర్వహిస్తున్న శైలేష్ రెడ్డి గారికి, వాసిరెడ్డి మేడంకి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మనం ఈ యొక్క భగవద్గీత ధ్యానాన్ని, అందులో ఉన్న జ్ఞానాన్ని అందుకుంటున్నాము. మాస్టర్స్, మనం జ్ఞాన యుగంలో ఉన్నాము. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. శుభోదయం. మాట్లాడండి. మనం ఇప్పుడు జ్ఞాన యుగంలో ఉన్నాము. జ్ఞాన యోగంలో యజ్ఞాల గురించి తెలుసుకున్నాము. 12 రకాల యజ్ఞాలు ఉన్నాయని నిన్న తెలుసుకున్నాం. మనము 12 రకాల యజ్ఞాలు: దైవ యజ్ఞము, బ్రహ్మ యజ్ఞము, ఇంద్రియ సంయమ యజ్ఞము, శబ్దాది విషయ నిరోధ యజ్ఞము, మనోనిగ్రహ యజ్ఞము, ద్రవ్య యజ్ఞము, తపో యజ్ఞము, యోగ యజ్ఞము, స్వాధ్యాయ యజ్ఞము, జ్ఞాన యజ్ఞము, ప్రాణాయామ యజ్ఞము, ఆహార నియమ యజ్ఞము, ఇలా 12 రకాలైన యజ్ఞాల గురించి తెలుసుకున్నాము. మనకి 12 రకాల యజ్ఞాల గురించి చెప్పారు. ఈ 12 రకాల యజ్ఞాలు కూడా ధ్యానానికి సంబంధించినవే. మనం ఏదో ఒకటి ఆచరిస్తూ పోయినా మిగిలిన వాటిని ఆటోమేటిక్ గా ఆచరణలోనికి వస్తాము అని చెప్పి భగవానుడు కనీసం ఇందులో ఒకటైనా ఆచరించండి అని చెప్పారు. కానీ ధ్యానం ఎవరైతే చేస్తున్నారో వారి 12 రకాల యజ్ఞాలని ఆచరిస్తున్నట్టే. ఎందుకంటే ధ్యానం చేయాలంటే ఇంద్రియ నిగ్రహం కావాలి, మనో నిగ్రహం కావాలి, శబ్దాది విషయ నిగ్రహం కావాలి. ఇలా ప్రతిదీ మనం ధ్యానం చేయడం ద్వారా, అలాగే మనం స్వాధ్యాయం చేస్తున్నాము. చక్కగా ఈ ద్రవ్య యజ్ఞం అన్నారు మన గురువు గారు. మనకి ఈ ఈ కార్యక్రమాలు చేయడం ద్వారా, కార్యక్రమాల్లో మనం మన యొక్క ద్రవ్యాన్ని, ధనాన్ని సద్వినియోగం పరచుకోవడం ఎలాగో మనకు నేర్పించారు. స్వాధ్యాయ యజ్ఞాన్ని అలవాటు చేశారు. ఇలా ప్రతి దాన్ని కూడా ధ్యానం ద్వారా మనం ఈ 12 రకాల యజ్ఞాలని కూడా మనందరం ఆచరిస్తున్నాము. ఈ ధ్యానం చేసి పిఎస్ఎం మూమెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా. ఇక్కడ జ్ఞాన యజ్ఞం గురించి చెప్తున్నారు. ఇంకొక శ్లోకం, 33వ శ్లోకం అండి. శ్రేయాన్ ద్రవ్యమయా యజ్ఞాజ్ఞ జ్ఞాన యజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఇంకొకసారి, శ్రేయాన్ ద్రవ్యమయాద్యజ్ఞ జ్ఞానయజ్ఞ పరంతప సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. ఓ అర్జున, ద్రవ్యము వలన అంటే సాధ్యమైన ఈ యజ్ఞం కన్నా కూడా జ్ఞానం యజ్ఞం అనేది చాలా గొప్పది. అంటే ద్రవ్య యజ్ఞాలు చేయొద్దని అనట్లేదు, దాన ధర్మాలు చేయొద్దని అనట్లేదు, కానీ దానికన్నా కూడా జ్ఞాన యజ్ఞము చాలా గొప్పది అని చెప్తున్నాడు. ఈ అన్ని యజ్ఞాల్లోకి జ్ఞాన యజ్ఞం ద్రవ్య యజ్ఞం కన్నా అంటే
ఇక్కడ మనం ద్రవ్య యజ్ఞాలు ఇప్పుడు ఈ మన యోగులు, మునులు, ఋషులు వీళ్ళందరూ కొంతమంది మనతో ఈ హోమాలు, ఈ దేవతారాధనకు సంబంధించిన యజ్ఞాలు, దేవతా యజ్ఞాలు ఇవన్నీ మనతో చేయిస్తున్నారు. దైవ కార్యానికి సంబంధించినవి. అయితే ఇది కూడా దైవ కార్యమే. జ్ఞాన యజ్ఞం కూడా దైవ కార్యమే. అంటే మనం ఈ జ్ఞాన యజ్ఞం ద్వారా ఈ ద్రవ్య యజ్ఞం కన్నా ఈ జ్ఞాన యజ్ఞం ఇంకా ఉత్తమమైనది అని చెప్తున్నాడు. అంటే మనము జ్ఞానం అనే అగ్ని ద్వారానే కదా, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నాడు. మనం ధ్యానం చేసి జ్ఞానం అనే అగ్ని ద్వారా మన కర్మలన్నిటిని దగ్ధం చేసుకుంటున్నాము. ఆత్మ జ్ఞానాన్ని పొందుతున్నాం. మన గురించి మనం తెలుసుకుంటున్నాము. అసలు అన్నిటికన్నా మొట్టమొదట తెలుసుకోవాల్సింది మన గురించి మనం తెలుసుకోవడమే. మన గురించి మనం తెలియకపోవడం వల్లనే మనం అజ్ఞానంలో జీవిస్తున్నాము. ఎప్పుడైతే మన గురించి తెలుసుకున్నామో మనం జ్ఞానవంతంగా నేనెవరో తెలుసుకున్నప్పుడు ఎరుకతో జీవిస్తాము. అందుకనే అన్నిటికన్నా కూడా ఉత్తమమైనది జ్ఞాన యజ్ఞము అన్నాడు. మన గురువు గారు పెట్టే అన్ని కూడా జ్ఞాన యజ్ఞాలే. అక్కడంతా ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు మనకి. ఎందుకు ఆ పేరు పెట్టారు గురువు గారు? జ్ఞాన యజ్ఞం అని. అక్కడ ధ్యానం చేస్తాము. ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాల్ని ఎంతో మంది మాస్టర్స్, సీనియర్ మాస్టర్స్, అలాగే హిమాలయ యోగులు ఎందరో వచ్చి మనకి ఆ ఆత్మజ్ఞానాన్ని అందిస్తారు. అందుకే అన్నిటికన్నా ఉత్తమమైనది జ్ఞాన యజ్ఞము అని చెప్పారు. గమనించండి మాస్టర్స్. తర్వాత శ్లోకం తెలుసుకుందాం. యజ్ఞాలన్నిటిలో ఏ యజ్ఞం శ్రేష్టమైనది అంటే జ్ఞాన యజ్ఞము. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. మనం ఎటువంటి గురువులను ఆశ్రయించాలో కూడా చెప్తున్నారు భగవద్గీతలో. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినః తత్వదర్శినః. ఎటువంటి గురువులను ఆశ్రయించాలట? జ్ఞానినః తత్వదర్శినః. తత్వదర్శనులు అంటే తనను గురించి తను తెలుసుకున్నవారు, ఆత్మజ్ఞానాన్ని పొందినవారు. అటువంటి తత్వదర్శనులైన గురువుల దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలి? ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారం చేయాలట. అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. సాష్టాంగ అష్టాంగ అంటే మన అష్టాంగాలను. అష్టాంగాలంటే ఈ బాహ్యంగా కనిపించే ఇవి కాదు. ఇవే కాకుండా మన లోపల ఆ మనసు, బుద్ధిని కూడా సరెండర్ చెయ్యాలి ఆ గురువుకి. ఈ బాహ్యాంగాలతో సాష్టాంగ నమస్కారం చేస్తాము. వాటితో పాటు మనం మనస్సు, బుద్ధి వాటిని కూడా కలిపే అష్టాంగాలు. మన మనస్సుని, బుద్ధిని కూడా ఆ గురువుకి సరెండర్ చేయాలి. సరెండర్ చేసి మన సాష్టాంగాలతో నమస్కారం చేసి పరిప్రశ్నేన సరి అయిన ప్రశ్నను అడగాలి. అంతేకాని మనం స్వామీజీల దగ్గరికి, గురువుల దగ్గరికి వెళ్ళి మా అబ్బాయికి ఎంతో బాగా చదువుకుంటున్నాడండి, ఉద్యోగం రావట్లేదు, మాకేవో ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలు తొలగట్లేదు, ఇవి కాదట మనం అడగాల్సింది. పరిప్రశ్న, సరి అయిన ప్రశ్నలు వేయాలి.
నాకు సాధనకు సంబంధించిన ప్రశ్నలు వేయాలి. ఆత్మ జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నలు అడగాలి. మనం గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అంతేకాని మనం అనవసర విషయాలు మాట్లాడుతూ, మన కుటుంబ విషయాల గురించి అడుగుతూ, వీట్ల గురించి మాట్లాడకూడదు. ఆ గురువులు తత్వదర్శనులైన ఆత్మ జ్ఞానాన్ని పొందిన గురువుల దగ్గరికి మనం వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, అప్పుడు పరిప్రశ్నేన సేవయ, మనం సరి అయిన ప్రశ్నలు అడగాలి. జనక మహారాజు అష్టావక్రుల వారిని అడిగినట్టుగా, నేను జ్ఞానాన్ని ఎలా పొందాలి, ముక్తిని ఎలా పొందాలి, నిస్సంగం ఎలా ఏర్పడుతుంది? ఎంత చక్కని ప్రశ్నలు వేశారండి జనక మహారాజు. అసలు నేను నిస్సంగుడిగా ఎలా ఉండగలుగుతాను, నేను ముక్తిని ఎలా పొందుతాను? ఈ పరిప్రశ్నలంటే, సరి అయిన ప్రశ్నలంటే వాటిని అడగాలి. అంతేకాని ఈ ఈ మన ఇంటికి, ప్రపంచకానికి సంబంధించిన ఈ ప్రశ్నలు అడగకూడదు. అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క సమయాన్ని వృధా చేయకూడదు అనవసర ప్రశ్నలతో. అటువంటి పరిప్రశ్నలు, సరి అయిన ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకోవాలి, జ్ఞానాన్ని పొందాలి. గురువు గారు ఎంతో అద్భుతమైన విలువైన సమయాన్ని నిజంగా మరలా పొందాలన్నా ఇప్పుడు పొందలేం పత్రిజీతో భౌతికంగా. అంత గొప్ప అవకాశం మనందరి దగ్గరికి వచ్చి మనందరి ఇళ్లలోనూ ఉంటూ మనకి ఎంతో అవకాశాన్ని ఇచ్చారు ఆయన. నిజంగా ఆ సద్వినియోగం చేసుకోన్న ఆ ఆ సమయము ఎంతో గొప్పది, ఎంతో విలువైనది. ఆ గురువుతో గడిపిన సమయం. పరిప్రశ్నేన సేవయ, అలా సరి అయిన ప్రశ్నలు అడుగుతూ వారికి సేవ చేసుకోవాలి. సేవ చేసుకోవడం అంటే కేవలం గురువు కాళ్ళు నొక్కడం అని కాదు. గురువు యొక్క కార్యాలు, లోక కళ్యాణ కార్యాలు, గురువు యొక్క లక్ష్యాల్లో మనం భాగం పంచుకోవడం కూడా గురు సేవే అని చెప్తున్నారు. గురు సేవ చేసుకోవడం, ఇప్పుడు గురువు గారు ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా లేరు. మనమేం పాదసేవ చేసుకోలేము. పాదసేవ అని కాదు సేవ చేసుకోవడం అంటే. ఆ గురువు యొక్క లక్ష్యంలో మనం భాగం పంచుకోవడమే ఆ గురువుకు మనం చేసే సేవ. ఆ గురువు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకుని భూమి మీదకి వచ్చి మనందరినీ తయారు చేశాడో, ఆ లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మనందరం కూడా ఎప్పుడైతే ఆ యొక్క లక్ష్యంలో భాగంగా పనిచేస్తున్నామో అదంతా కూడా సేవే. పరిప్రశ్నేన సేవయ. అప్పుడే మనకి ఎవరు సౌండ్ వస్తుంది, మ్యూట్ లో పెట్టుకోండి మాస్టర్స్. ఉపదేక్షంతితే జ్ఞానం. అప్పుడు గురువు ఏం చేస్తాడు, మన శ్రద్ధకి, మన భక్తికి మనకి జ్ఞాన బోధ చేస్తారు. గురువులు ఎన్నో పరీక్షలు పెట్టేవారటండి. ఆ మిలారెప్ప అనే పుస్తకం చదివేరో లేదో చదవండి. మిలారెప్ప ఆ గురువు ఎన్ని పరీక్షలు పెడతాడో ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి. మన గురువు గారు మనల్ని కూర్చోబెట్టేసి కళ్ళు మూసుకో, ఇలా గురువు గారి దగ్గరికి వెళ్ళేసరికల్లా కళ్ళు మూసుకో, శ్వాస మీద ధ్యాస పెట్టు అని మనకి గురు మంత్రం ఇచ్చేసారు. ఇక్కడ సీక్రెట్ లేదు మంత్రం. నిన్న పత్రి మేడం చెప్పారు. అక్కడ పత్రిజీ విజయోత్సవం, పిఎంసి విజయోత్సవాలు జరిగినాయి కదా కన్నా శాంతివనంలో. అక్కడ పత్రి మేడం మాట్లాడుతూ చెప్పారు, ఏంటి మేము ఎంతో మంది గురువుల దగ్గరికి వెళ్ళే వాళ్ళం, ఆ గురు మంత్రాలు ఇచ్చేవారు. ఈ ఒకళ్ళ మంత్రం ఒకళ్ళతో చెప్పుకోకూడదు, మీరు ఒకరికొకళ్ళు నీకు చెప్పింది నీ లోపల పెట్టుకో, నీకు చెప్పింది నీ లోపల పెట్టుకో అనేవారు. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత మేమిద్దరం మేమిద్దరం నీకేం చెప్పారంటే నీకేం చెప్పారు అనుకుంటే మా ఇద్దరికి చెప్పింది ఒకటే, కాకపోతే దాని సీక్రెట్ ఒకరికొకరు చెప్పుకోకూడదు అనేవారు. మన పత్రికారు ఏ సీక్రెట్ లేకుండా ఆ బుద్ధుడు అందించిన ఆ జ్ఞానం కొన్ని వేల సంవత్సరాల క్రితం అందించి ఉండొచ్చు, కానీ ఇప్పుడు పత్రికారు మీ అందరికీ ఆ చక్కగా ఆ గురుమంత్రాన్ని ఇచ్చేశారు, శ్వాస మీద ధ్యాస అని. అదే సీక్రెట్ లేదు, శ్వాస మీద ధ్యాస.
ఇలా వెళ్ళి అలా కూర్చుంటుండగానే మనకి ఆయన మంత్రాన్ని ఇచ్చేసారు. శ్వాస మీద ధ్యాస పెట్టుకో, కళ్ళు మూసుకో అని. అంత సునాయాసంగా ఇచ్చేసారు. కానీ అంత సునాయాసంగా ఉండేది కాదటండి పూర్వం. ఆ గురువుల దగ్గర ఎంతో సేవ చేసి ఎన్నో సంవత్సరాలు గడిపి, ఓ వీళ్ళు చక్కగా ఉన్నారు, వీళ్ళు బాగా ఆ తయారవువేరు అన్నప్పుడే ఆ గురువు ఉపదేశించేవాడట జ్ఞానాన్ని. అంతవరకు జ్ఞానబోధ చేసేవారు కాదు. కానీ పత్రిగారేమో ఇలా వస్తే అలా చెప్పేయాలి అని చెప్పారు. నువ్వేది నేర్చుకుంటే దాన్ని వెంటనే నువ్వు తెలుసుకున్నావు, శ్వాస మీద ధ్యాస పెట్టడం వెంటనే పక్క వాళ్ళకి చెప్పేయి అని చెప్పారు. రామానుజాచార్యుల వారు ఎలా అయితే ఆయనకిచ్చిన గురుమంత్రాన్ని ఆ ఆలయ శిఖరం మీదకెక్కి ఇది గురుమంత్రము అని చెప్పేసి అందరికీ ఎలుగెత్తి చాటి చెప్పారో, అలాగే మన పత్రిజీ ఎటువంటి రహస్యం లేకుండా మనకి ఈ శ్వాస మీద ధ్యాస అనే మంత్రాన్ని ఉపదేశించేశారు. అదే అసలు రహస్యము. దీన్ని పట్టుకుంటే మీరు చక్కగా ఉంటారు అని చెప్పేసి. అంత గొప్ప గురువు మన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈరోజు మన మధ్యన భౌతికంగా లేకపోయినా ఆయన హాస్టల్ గా ఉంటూ కూడా ఎంతో సాధిస్తున్నారు ఈ భూమి మీద. మరి మనల్ని ఏం చెప్తున్నారు భగవద్గీతలో? ఎలా ప్రశ్నలు వెయ్యాలి, ఎలాగ గురువుతో మనం ఆ జ్ఞానాన్ని పొందాలి అని చెప్తున్నారనమాట. మిలారెప్ప పుస్తకం ప్రతి ఒక్కళ్ళు చదవండి. మిలారెప్ప ఆయన ఆ గురువు గారి దగ్గరికి ఎన్ని పాటలు పడ్డాడో. ఒక కొండ మీదకి వెళ్ళమని ఇల్లు కట్టమంటాడు ఆయన. ఆ ఇల్లు పడగొట్టేస్తాడు. ఈ రాళ్ళు అక్కడొక రాయి ఇక్కడొక రాయి పేర్చుకుని వచ్చి నీకు ఆ ఇల్లు కడితేనే నీకు జ్ఞానబోధ చేస్తాను అని చెప్తాడు. పాపం వెళ్ళి ఆ కొండ మీద కూర్చుని అక్కడ ఏమి రాళ్ళు లేకపోతే ఇంకో పక్క కొండ మీద నుంచి మోసుకుని వచ్చి ఒక్కో రాయ మోసుకుని వచ్చి రాత్రింబవళ్ళు కష్టపడి కొంచెం కడుతూ ఉంటాడు. అబ్బాయి ఇది బాలేదు మళ్ళా కట్టంటాడు గురువు గారు వచ్చి పడగొట్టేస్తాడు. అలాగా ఎన్నిసార్లు ఈయన కడుతూ ఉంటాడు, ఆయన పడగొడుతూ ఉంటాడు. ఎంత ప్రయాసో, తినడానికి సరిగా ఆహారం ఉండదు. పాపం గురువు గారి భార్య జాలితో ప్రేమతో ఆహారాన్ని ఇస్తూ ఉంటుంది. అలాగ ఎన్నో కష్టాలు పడి మిలారెప్ప జ్ఞానాన్ని పొంది ఒక ఒక అద్భుతమైన గురువుగా అయ్యారు. మరి అలాంటి ఏ కష్టాలు లేకుండా మనకి మన బ్రహ్మర్షి పితామహ పత్రి జ్ఞాన బోధ చేసేసారు. అలా గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఎలాంటి ప్రశ్నలు అడగాలి అంటే, మనకి ఈ కష్టాల గురించి చెప్పుకోవడం అది ఇది అడగడం కాదు. జ్ఞానానికి సంబంధించిన ప్రశ్నల్ని గురువుల్ని అడగాలి. మనకి జ్ఞాన బోధ చెయ్యమని అడగాలి. ఇక్కడ ఇంకొక శ్లోకం చెప్పుకుందామండి. 36వ శ్లోకం. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. మరలా చెప్పుకుందాం. అపిచేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః సర్వం జ్ఞాన ప్లవేనైవ వృజినం సంతరిష్యసి. పాపాత్ములందరికంటేను నీవు మిగులు పాపం చేసిన వాడివైతేనేమి ఆ సమస్త పాప సముద్రము జ్ఞానమును తెప్పచేతనే లెస్సగా దాటివేయగలవు. నువ్వు ఎంతమంది కన్నా ఎన్ని పాపాలు చేసిన వాడివైనా అవ్వచ్చు, ఎంత దుర్మార్గుడివైనా అవ్వచ్చు, ఎంత పాపాత్ముడివైనా అవ్వచ్చు. అయితే ఏంటి, నువ్వు జ్ఞానం అనే తెప్పని పట్టుకోమని చెప్తున్నారు. ఈ పాప సముద్రాన్ని దాటడానికి మనం ఏం చేయాలంట? జ్ఞానం అనే తెప్ప, జ్ఞాన ప్లవేనైవ అంటే ఆ జ్ఞానం అనే నౌకను పట్టుకోమని చెప్తున్నారు. ఆ జ్ఞానం అనే ఆత్మజ్ఞానం అనే నౌక మీద గనక నువ్వు ప్రయాణం చేస్తే నువ్వు ఆ మహాసముద్రము నువ్వు అనుకుంటున్నా ఈ పాపం నేను ఎన్నో పాపాలు చేశాను, దుర్మార్గాలు చేశానన్న ఆ మహాసముద్రం అంత పాపాన్ని కూడా ఈ ఆత్మజ్ఞానం అనే తెప్ప మీద నువ్వు సులభంగా దాటేయగలవు. అవతలి వడ్డీకి వెళ్ళిపోవచ్చు మనం అని చెప్తున్నారు.
పాపాత్ములందరికంటే మిగులు పాపాత్ముడివైనా నువ్వు ఎన్నో పాపాలు చేసుకున్నావు అనుకుంటే అంతకన్నా పాపాత్ముడివైనా ఎంత దుర్మార్గుడివైనా కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తే ఆత్మ జ్ఞానము అనే నౌక మీద నువ్వు ఈ నీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఈ అధ్యాయంలోనే మనకి ఆ శ్లోకం చెప్పాడు. జ్ఞానము అనే అగ్నిలో నీ కర్మలన్నీ సమస్త కర్మలు కూడా దగ్ధమైపోతాయి అని. ఆ కట్టెలు ఎలా అయితే అగ్నిలో కాలిపోతాయో మన కర్మలు కూడా అలాగే అగ్నిలో కాలిపోతాయి. ఇంకా నీకు ఎటువంటి కర్మ లేదు, సంచిత కర్మ లేదు, ప్రారబ్ధ కర్మ లేదు, ఆగామి కర్మ లేదు. ధ్యానం చేసి జ్ఞానం అనే అగ్నిలో ఈ కర్మలన్నిటిని దగ్ధం చేసుకుంటూ ఉంటే నువ్వు ఇక్కడ నుంచి పట్టుకెళ్లేది లేదు. ఇంకా సంచిలో వేసుకుని తెచ్చుకున్నాయి కాలిపోతాయి. ఆ జ్ఞాన అగ్నిలో బూడిదైపోతాయి సంచిత కర్మలు. మనం కొన్ని జన్మల నుంచి మొన్న చెప్పాను, కొన్ని జన్మల్లో ప్రతి జన్మలోనూ మనకు తెలియకుండా చేస్తూ ఉంటాం పాపాలు. ఆ కర్మలన్నీ సంచిలో వేసుకుంటామట. ఆ సంచిలోంచి కొన్నే తీసుకు తెచ్చుకుంటాం, ఇంకా సంచిలో అలా మిగిలే ఉంటాయట ఇంకా ఎన్నో జన్మలే. ఆ మిగిలి ఉన్న వాటిని తెచ్చుకోకుండా కొన్ని తెచ్చుకుంటాం ఈ జన్మకి. ఈ జన్మకి తెచ్చుకున్నవే ప్రారబ్ధ కర్మలు. మరలా కొత్తగా ఈ జన్మలో జీవితం సాగిస్తూ ఈ ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ ఈ జీవితంలో మళ్ళీ ఇంకొన్ని చేస్తూ ఉంటాం తెలిసి తెలియక. అవి ఆగామి కర్మలు, అంటే అవి మళ్ళా జన్మకి మోసుకుని వెళ్ళే కర్మలు. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ, నువ్వు సంచిలోంచి కొన్ని తీసి తెచ్చుకున్న ఆ ప్రారబ్ధ కర్మలు ఈ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోతున్నాయి. ఆ సంచిలో మిగిలి ఉన్నాయి కదా, ఇంకా గత జన్మల్లో కొన్ని ఇంకా దాచుకున్నావు కదా, ఆ దాచుకున్నాయి ఈ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో దగ్ధం అయిపోతాయి. అలాగే నువ్వు ఇంకా ఇప్పుడు చేస్తున్న వాటికి కూడా నీకు ఎటువంటి కర్మ అంటదు. నిష్కామ కర్మతో నువ్వు నిష్కామ కర్మయోగాన్ని అవలంబిస్తూ ధ్యానం చేసినప్పుడు ఇంకా ఇప్పుడు చేసే వాటికి కూడా నీకు ఎటువంటి కర్మ అంటదు. ఆగామి కర్మలు కూడా ఉండవు నీకు. మొత్తం ఆ 3 రకాలైన సంచిత, ప్రారబ్ధ, ఆగామి 3 రకాలైన కర్మలు కూడా ఈ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో శుభ్రంగా బూడిదైపోతున్నాయి, కాలి బూడిదైపోతున్నాయి. ఇంకా బూడిదైపోయినప్పుడు ఆ బూడిదలో విత్తనం వేస్తే ఎలా మొలకెత్తుతుంది? మొలకెత్తదు అని మనకి. అందుకనే నువ్వు ఎంత పాపం చేసినా దుర్మార్గుడివైనా ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం అనే అగ్నిలో నీ సమస్త కర్మలు వ్రేల్చబడతాయి. అంటే మసి బూడిదైపోతాయి అని చెప్తున్నారు. ఇంకొక శ్లోకం చూద్దాం. 37వ శ్లోకం. యదైదాంసి సమిద్దోగ్నిర్ భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తదా. యదైదాంసి సమిద్దోగ్నిర్ భస్మసాత్కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్కురుతే తదా. ఏం చెప్తున్నారు? బాగుగా ప్రజ్వలింపజేయబడిన అగ్ని కట్టెలను ఏ ప్రకారంగా బూడిదగా చేయునో ఆ ప్రకారమే జ్ఞానమును అగ్ని సమస్త కర్మలను భస్మమనర్చి వేయుచున్నది. మనం ఇప్పుడు చెప్పుకున్నదే, కట్టెల్ని బాగుగా ప్రజ్వరింపజేస్తున్న ఆ అగ్నిలో మనం కట్టెలేస్తే ఎలా బూడిదైపోతాయో అలాగే ఆ జ్ఞానాగ్నిలో నీ సమస్త కర్మలు కూడా భస్మం అయిపోతున్నాయి. అప్పుడు ఇంకా దుఃఖరాహిత్యము దుఃఖం లేదు మనకి. ఇంకా ఎప్పుడైతే సమస్త కర్మలు ఆ జ్ఞానం అనే అగ్నిలో బూడిదైపోయాయో, మొన్న చెప్పుకున్నాము, ఆ యొక్క ఆ కర్మ అనేది మనకి ఏది ఇస్తుంది? దుఃఖాన్ని ఇస్తుంది. ఆ కర్మ అనేది దుఃఖాన్ని ఇస్తుంటే దానికి ఎప్పుడైతే బూడిదైపోయిందో అది శక్తిని కోల్పోయింది. ఇంకా మనకి దుఃఖాన్ని ఇచ్చే శక్తిని కోల్పోయింది ఆ కర్మ. అందుకని మనం దుఃఖరాహిత్య స్థితిని పొందుతున్నాము. దానికి ఎనర్జీ పోయింది, మనకి ఇంకా దుఃఖాన్ని ఇవ్వలేదు, దుఃఖరాహిత్య స్థితిని పొందుతున్నాము.
ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది. ఆత్మజ్ఞానం వచ్చినప్పుడు దుఃఖం పోతుంది, ముక్తిని పొందుతాము. జన్మ రాహిత్య స్థితిని కూడా పొందుతాము. ఎందుకంటే జన్మ ఎప్పుడు ఉంటుంది? మరలా జన్మ ఎందుకు తీసుకోవాలి అంటే, మనం వేసుకునే ఈ సంచిలో వేసుకుంది ఇప్పుడు చేసిన ఈ పాతయ్యే మళ్ళీ ఇప్పుడు ఈ ఆగామి కర్మలు తీసుకెళ్లి మళ్ళీ ఆ పాత సంచి ఉంది కదా, పాత కర్మల సంచి, ఆ సంచిలో వేసేసుకుంటాం. అవి కూడాను వేసుకుని అందులోంచి మళ్ళీ జన్మకి ఏం చేస్తాము, ఈ జన్మలో వీటిని అనుభవించేసి క్లియర్ చేసేసుకుంటానని మనం భూమి మీదకి వస్తున్నాము. వచ్చి వాటిల్ని క్లియర్ చేసుకుంటున్నాము. మళ్ళీ ఇంకొన్ని చేసుకుని మళ్ళీ సంచులకు పట్టుకెళ్తున్నాం. అవి పట్టుకెళ్ళమంట ఇంకా పట్టుకెళ్లేది లేదు, ప్రారంధము లేదు, సంచితము లేదు, ఆగామి లేదు, ఏ కర్మ లేదు. ఇంకా జన్మ ఎందుకప్పుడు? వీటి కోసమే మనం జన్మలు తీసుకుంటున్నాం. ఇంక జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు. జన్మ రాహిత్య స్థితిని పొందుతారు ఎవరైతే ధ్యానం చేస్తున్నారో. ఆత్మజ్ఞానం అనే అగ్నిలో మన సమస్త కర్మలు దగ్ధమైనప్పుడు ఇంకా మనకి జన్మరాహిత్య స్థితి వస్తుంది. ఇక్కడ చెప్తున్నారు చూడండి, దుఃఖరాహిత్యము జన్మరాహిత్యంచే కలుగును. జన్మరాహిత్యము కర్మరాహిత్యము వలన సిద్ధించును. కర్మరాహిత్యము జ్ఞాన ప్రాప్తి వలన చేకూరును. కొండంత కట్టెల రాసైన అగ్ని బూడిదగా చేసి వేయగలదు. అట్లే సంచిత కర్మలు అనేకముండినను వాన్నన్నిటినీ జ్ఞానమున అగ్ని వినాశనము వనర్చగలదు. చూసారా, దుఃఖరాహిత్యం వల్ల జన్మరాహిత్యం. మనకి ఎప్పుడైతే మనం దుఃఖం లేని స్థితిని పొందామో, దుఃఖరాహిత్య స్థితిని పొందామో, ఇంకా మనకి జన్మరాహిత్యం, మనకి జన్మలు లేవు. జన్మరాహిత్యం వల్ల కర్మరాహిత్యం. ఇంకంటే జన్మలు లేవంటే మనకు కర్మలు లేవు. కర్మలు ఉంటేనే జన్మలు అని చెప్తున్నారు. మనకు జన్మలు లేనప్పుడు కర్మలు లేవు. దుఃఖం లేనప్పుడు జన్మ లేదు. జన్మ లేకపోతే కర్మ లేదు. కర్మరాహిత్యం వల్ల జ్ఞాన ప్రాప్తి. కర్మలు లేనప్పుడు మనకి ఆత్మజ్ఞాన ప్రాప్తి లభిస్తుంది. కొండంత కట్టెలు రాసినైనా అగ్ని ఎలా అయితే భస్మం చేసేస్తుందో, అలాగే ఈ ఆత్మజ్ఞానం అనే అగ్నిలో మన సమస్త కర్మలు కూడా బూడిదైపోతాయి అని చెప్తున్నారు. ఇంకొక శ్లోకం చూద్దామండి, 38. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్ స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచమున జ్ఞానంతో సమానముకు పవిత్రమైనది ఏదియూ లేదు. అట్టి జ్ఞానమును యోగ సిద్ధి పొందినవాడు కాలక్రమమున తనయందే స్వయంగా పొందుచున్నాడు. ఈ ప్రపంచంలో జ్ఞానానికి సమానమైంది ఇంకేదీ లేదని చెప్తున్నారు. ఇంకా జ్ఞానానికి సరిసమానమైంది ఇంకోటి ఏదీ లేదు. అంత హయ్యర్ ఆస్ట్ ఏదంటే ఆత్మజ్ఞానం. ఇంకా దానికి సరి సమానమైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు. అట్టి జ్ఞానాన్ని యోగ సిద్ధి పొందిన వాళ్ళు, అంటే ఎవరైతే ధ్యానం చేస్తున్నారో, ఆ యోగ సిద్ధి పొందారో వాళ్ళు, మన లోపలే ఉంది ఆత్మజ్ఞానం. ఎక్కడుంది? మన లోపలే ఉంది. తెలుసుకుంటున్నారు. నాలోనే ఉంది ఆ జ్ఞానం, అంతా నిక్షిప్తమై ఉంది. మనం కళ్ళు తెరిచి చూసినంతసేపు జ్ఞానం ఎక్కడో ఉందనుకుంటున్నాము. కళ్ళు మూసి మన లోపలికి వెళ్ళిన తర్వాత మనకేం తెలుస్తుంది? మనం ఒక జ్ఞాన నిధి, మన లోపల ఒక అద్భుతమైన గని ఉంది, జ్ఞాన గని ఉంది. ఆ ఆ జ్ఞాన గనిని తవ్వుకునే కొలది నీకు వస్తూనే ఉంటుంది. ఇంకా అనంతమైన జ్ఞానం మనలోనే నిబిడీకృతమై ఉంది. ఆ అనంతమైన జ్ఞానం, మనలో ఉన్న అనంతమైన జ్ఞానం మనం ధ్యానం చేసినప్పుడే ఆ జ్ఞానాన్ని పొందుతాము. ధ్యానం వల్లనే జ్ఞానం, జ్ఞానం వల్లనే ముక్తి. ఇంకొక శ్లోకం, 39వ శ్లోకం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరే నాధిగచ్చతి. శ్రద్ధ, ఇంద్రియ నిగ్రహం. ఏముండాలంట? జ్ఞానాన్ని పొందాలంటే, జ్ఞానాన్ని ఎవరు పొందగలరు అంటే శ్రద్ధ గలవాడు, తదేక నిష్ఠతో కూడినవాడు, ఇంద్రియములను లెస్సగా జయించినవాడు అగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందినవాడైన అతడు పరమశాంతిని శీఘ్రముగా పడేయగలుగుచున్నాడు. అంటే శ్రద్ధ ఉండాలి ముందు. జ్ఞానాన్ని ఎవరు పొందుతున్నారు అంటే శ్రద్ధ కలిగిన వాళ్ళే పొందుతారు జ్ఞానాన్ని. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ ఉంటేనే ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆ జ్ఞానాన్ని పొందడానికి మనకి ఏం కావాలట? తదేక నిష్ఠ, పట్టుదల ఉండాలి. నేను రోజు సాధన చెయ్యాలి అని పట్టుదల ఉండాలి. అప్పుడు మన ఇంద్రియ నిగ్రహం, ఎప్పుడైతే పట్టుదలతో కూర్చున్నామో మన ఇంద్రియ నిగ్రహం కావాలి. ఇవన్నీ యజ్ఞాల కింద చెప్పుకున్నాం కదా మనం ముందు. ఇంద్రియ నిగ్రహం ఒక యజ్ఞం అని చెప్పారు. అంటే ఇవన్నీ కూడా ఈ ధ్యాన యజ్ఞానికి సంబంధించినవే, జ్ఞాన యజ్ఞానికి సంబంధించినవే. మొత్తం 12 రకాల యజ్ఞాలు కూడా మనం ఇంద్రియ నిగ్రహంతో, పట్టుదలతో, శ్రద్ధతో సాధన చేస్తూ ఉంటే అప్పుడు శ్రద్ధ ఉన్నవారికే ఆత్మజ్ఞానం లభిస్తుంది. ఆ ఆత్మజ్ఞానం వల్ల మనం ఏం పొందుతామట? పరమశాంతిని. ఇంకా దానికి సరిసమానమైనది ఏదీ లేదు ఈ భూమి మీద. ఇంకా ధ్యానం వల్ల పొందే ఏదైతే శాంతి ఉందో దానికి సరిసమానమైన శాంతి ఇంకెక్కడ దొరకదు. అందుకే నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మనశ్శాంతిని పొందలేవు. మనశ్శాంతి పొందాలంటే కళ్ళు మూసి కూర్చోవాలి, ధ్యానం చెయ్యాలి. అప్పుడే మనశ్శాంతిని పొందగలుగుతావు. నువ్వు ఎంత డబ్బు ఖర్చు పెట్టి ప్రపంచంగా ఎంత వెతికినా శాంతి లభించదు. శ్రద్ధతో సాధన చేసి ఆత్మ జ్ఞానాన్ని పొందిన వారికి మాత్రమే శాంతి లభిస్తుంది, పరమ శాంతి అని చెప్తున్నారు. ఇంకొక శ్లోకం, లాస్ట్ శ్లోకం అండి. అజ్ఞాచ శ్రద్ధానాచ సంశయాత్మ వినశ్యతి నాయం లోకో అస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఇంకొకసారి, అజ్ఞాచ శ్రద్ధానాచ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానం లేని వాడికి, శ్రద్ధ లేని వాడికి, సంశయ చిత్తుడికి, జ్ఞానం లేనివాడు, శ్రద్ధ లేనివాడు సంశయాలతో, అంటే ఎప్పుడు ఏదో ఒక సందేహంతో ఉంటాడు. అటువంటి వాడికి వినాశనమే ఉంది ఈ భూమి మీద. వాళ్ళకి, అలాంటి సంశయ చిత్తుడికి ఇహలోకంలో గాని పరలోకంలో గాని సుఖం లేదు అని చెప్తున్నాడు. అంటే ఎన్ని చెప్పినా గానీ, ఎవరెన్ని చెప్పినా వాళ్ళు డౌట్స్ 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 తోనే ఉంటారు కొంతమంది. వాళ్ళలో లాజిక్ మైండ్ పోదు. సంశయ చిత్తుడు అంటే లాజిక్ మైండ్ ఉపయోగించేవాళ్ళు. ఆ లాజిక్ మైండ్ ఉన్నంతసేపు నువ్వు జ్ఞానాన్ని పొందలేవు. లాజిక్ మైండ్ ని మనం తీసేస్తేనే మనం జ్ఞానాన్ని పొందగలుగుతాము. అదే సంశయ చిత్తం అంటే, లాజిక్ మైండ్. అది ఉన్నంతసేపు నీకు ఇహలోకంలోనూ సుఖం లేదు, పరలోకంలోనూ సుఖం లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సుఖపడవు అని చెప్తున్నారు. శ్రద్ధ లేనివాడు, జ్ఞానం లేనివాడు, సంశయ చిత్తుడు, ఈ 3 రకాలు. శ్రద్ధ లేదు వాళ్ళకి, జ్ఞానం లేదు, ఆత్మజ్ఞానం లేదు. ఎప్పుడు లాజిక్ మైండ్ తో ఎదుటి వాళ్ళని ఓ నేను
ఏ రకంగా వాళ్ళని మాటల ద్వారా పడగొట్టేసాను అనుకుని ఆనందపడుతూ ఉంటారు కొంతమంది. మనం చూస్తూ ఉంటాము. అటువంటి వారికి ఇహలోకంలోనూ సుఖం లేదట, పరలోకంలోనూ సుఖం లేదట. అంటే శ్రద్ధ ఉన్న వారికే జ్ఞానం ఉంది, జ్ఞానం లభించిన వాళ్ళకే శాంతి ఉంది. ఆ శ్రద్ధ ఆత్మజ్ఞానము లేకపోతే వాళ్ళకి శాంతి లేదు, ఎప్పుడు అశాంతితో జీవిస్తారు అని చెప్తున్నారు ఈ శ్లోకం ద్వారా. వాళ్ళకి అశాంతి తప్ప శాంతి లేదు. ఎంత చక్కగా మనకి ఈ జ్ఞానాన్ని అందించారు చూడండి. జ్ఞాన యోగంలో మనం ఏం చేస్తే జ్ఞానాన్ని పొందుతాము, ఏం చేస్తే శాంతిని పొందుతాము, మనం ఎటువంటి యజ్ఞాల్ని చెయ్యాలి. నిష్కామ కర్మయోగం గురించి చెప్పాడు. ఎందుకంటే మన చిత్తం శాంతంగా ప్రశాంతంగా అవ్వాలి. చిత్తంలో ఉన్న మన గత జన్మ సంస్కారాలన్నీ దగ్ధం అయిపోవాలి అంటే, మన కర్మలన్నీ దగ్ధం అయిపోవాలి అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానంలో ఆ కర్మలన్నీ దగ్ధం అయిపోయినప్పుడు మన నిష్కామ కర్మయోగం ద్వారా మన చిత్తం శూన్యమైనప్పుడు ఆ ఆత్మజ్ఞానం ద్వారా మన కర్మలన్నీ కూడా దగ్ధం అయిపోతాయి. అప్పుడు మనకి పరమ శాంతిని పొందుతాము. ప్రతి మనిషి ఈ మనశ్శాంతి కోసమే పరుగులు పెడుతూ ఉంటారు. మనశ్శాంతి కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటారు. కానీ మనశ్శాంతికి అంతర్ముఖం అయితేనే దొరుకుతుందని చెప్పినా కూడా, ఇప్పుడు చెప్పారు కదా సంశయాత్మ చిత్తుడని, లాజిక్ మైండ్. వాళ్ళ లాజిక్ మైండ్ తో వినరు. వినకుండా అలా అశాంతితో జీవిస్తూ ఉంటారట. ఎవరైతే అలా ఉన్నారో వాళ్ళు అశాంతితో జీవిస్తారు. వాళ్ళకి ఇహలోకంలో సుఖం లేదు, పరలోకంలో సుఖం లేదు. ఎవరికైతే శ్రద్ధ ఉందో, ఎవరికైతే తదేక నిష్ట ఉందో, వాళ్ళు చక్కగా సాధన చేస్తున్నారో వాళ్ళు ఆత్మజ్ఞానాన్ని పొంది పరమశాంతిని పొందుతారు. ఓకే మాస్టర్స్, చక్కగా మనం ఈ రోజుతో ఈ జ్ఞాన యోగాన్ని కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ అందరికి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అద్భుతమైన ధ్యానాన్ని అందించారు, అద్భుతమైన భగవద్గీత సారాన్ని మాకు అందించారు. ఏదైనా మనకి శ్రద్ధ లేకపోతే ఏది సాధించలేమండి. ఒక మాటలో చెప్పాలంటే ఏది సాధించలేం. శ్రద్ధ ఉంటేనే మన ధ్యానం కానీ ఏదైనా, శ్రద్ధ లేకపోతే ఏమీ లేదు. చాలా చాలా అద్భుతంగా ఉన్నాయండి, అన్ని నేర్చుకోవాల్సి. ఒక్కొక్క శ్లోకం తీసుకుంటే జ్ఞానాల గురించి కూడా ఎన్ని యజ్ఞాల గురించి కూడా ఎన్ని రకాలని చెప్పారు చూడండి. మనకి మనం మలుసుకోవటమేనండి. మనకి మనం శ్రద్ధగా మలుసుకోవటం, మనలో ఉన్న లోపాలన్నీ చూసుకుంటా మనం మలుచుకుంటే మంచి జ్ఞానిగా, ఆత్మజ్ఞానిగా తయారవటం జరుగుద్దండి. ఏమి బయట చూడక్కల మనం చూసుకుంటే సరిపోద్ది. మేడం, చాలా అద్భుతంగా ఉంది మేడం. మీరు చెప్పేది నిజంగా మాకు ఎంతో చాలా ఈ మార్నింగ్ ఈ టైంలో ఈ ధ్యానాన్ని తెలుసుకోవటం మేము ఎంతో అదృష్టవంతులం అండి. శైలశెట్టి గారు దొరికినట్టుగానే మీరు కూడా మాకు దొరికారు. చాలా అద్భుతంగా తెలుసుకోగలుగుతున్నాం మేము. థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు మేడం. మీ అందరిలోనూ అంటే ఈ టైంలో ఇది దొరకకపోతే ఈ టైంలో లేచి చదువుకోవటం అంటే జరిగే పని కాదు మేడం అసలు. భగవద్గీత ఎప్పుడో ఏదో టైం చూసుకునే వాళ్ళం కానీ తెల్లవారుజామున లేచి చదువుకోవటం అంటే ఏమీ జరిగేది కాదు. ఈ బ్రహ్మముహూర్తంలో కాబట్టి చక్కగా ఆ జ్ఞానం మనందరం అందుకుంటున్నాం మేడం. అవును మేడం, అవును మేడం, అవును. థ్యాంక్ యూ మేడం. మాట్లాడాలనుకునే వాళ్ళు మేడం నమస్తే మేడం. మాట్లాడండి లీలావతి మేడం నమస్తే. నమస్తే మేడం. ఎంత చక్కగా మా చేత ధ్యానం చేపించి జ్ఞానాన్ని అందించినందుకు ధన్యవాదాలు మేడం మీకు. మరి భగవద్గీత అంటే ఏ విద్యనైతే అభ్యసిస్తే మరి ఇంకే విద్యను అభ్యసించనవసరం లేదు.
ఈ విధమైన విద్య బ్రహ్మ విద్య అని భగవద్గీత చెప్తా ఉంది. ఆ ఈ ఈ బ్రహ్మ విద్యను నేర్చుకుంటే అన్ని వచ్చినట్టే మేడం. ఉమ్, అన్ని దాగి ఉన్నాయి కదా అందులో. ఉమ్, మరి మేడం, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మను అగ్నిచే శస్త్రాలచే ఛేదింపబడదు, అగ్నిచే దహింపబడదు, నీటిచే తడిపబడదు, గాలిచే ఇది చేయబడదు అని చెప్పారు కదా మేడం. అది అంటే ఆత్మకి చావు లేదు, మరణం లేదు. ఏది జన్మలో మరణించేది ఏది, పుట్టేది ఏది అని క్వశ్చన్ వేశాను మేడం నేను మేడం దగ్గర. అంటే ఆత్మకు చావు లేదు, మరి ఇంకా పుట్టేది మరణించేది ఏది? దేహం. దేహమా? మేడం అంతే కదా, దేహమే మరణిస్తుంది. శరీరమే కదా మరణించేది, ఇంకా మరణిస్తుంది. అంటే మేడము చాలా సూక్ష్మంగా చెప్పారు. అంటే దేహం మరణిస్తుంది, పుడుతుంది, అట్లా కాకుండా ఒక జ్ఞాత అనేది ఉంది, ఎరుక. అంటే ఎరుకనే జ్ఞాత అని కూడా అంటారు. ఆ జ్ఞాతే పుట్టడం మరణించడం అని చెప్పారు మేడం. అది ఇంకా విశ్లేషణగా తెలుసుకోవాలి మేడం. మరి ఒకే సందేహం, అంటే సందేహాలు ఎందుకు వస్తాయంటే ఇట్లా తెలుసుకోవాలనే ఓబలాటం. ఈ సందేహాలు తప్పు కాదు, భగవానుడు చెప్పింది ఈ సందేహాలు తప్పు కాదు, అడగాలి. పరిప్రశ్నలు వేయమని చెప్పారు కదా మనకి. అందులోనే ఒక శ్లోకంలో ఈ సందేహాలు తప్పు కాదు. కొంతమంది చూడండి అక్కలేని వితండవాదం చేస్తారు కదా, అది వితండవాదన కాదు. అందుకే లాజిక్ మైండ్ అని చెప్పాను నేను. భగవంతుడు వచ్చిన ఉపయోగకరమైన ప్రశ్నలు వేయాలి కానీ అనవసరమైన ప్రశ్నలు వేయకూడదని చెప్పారు భగవంతుడు. మనం ఉపయోగించుకోవటం లేదు, దేవుడు కూడా దేవుడి దగ్గర ఏమేమి ప్రశ్నలు వేయాలో మనం ఉపయోగించుకోవటం లేదు. అదే అదే మనకేం కావాలో మనం అడగట్లేదు, అనవసరమైన ప్రశ్నలు వేస్తాను అన్నమాట. శుభోదయం అన్నపూర్ణ మేడం. మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పావు, భగవద్గీత చాలా బాగా చెప్తున్నారు. ఈ వేళ జ్ఞానం కూడా చాలా ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది. ఇంకా అసలు మీరు భగవద్గీత చెప్తూ కూడా ఇంకా బయటకు రాలేకపోయాను నేను. తర్వాత ఇప్పుడు చాలా వెళ్ళిపోయింది. అంటే భగవద్గీత నేర్చుకోలేకపోయినా ఇప్పుడు నేర్చుకుంటున్నాం అమ్మా మేము కూడా. సీతాకుమారి వస్తున్నారు జూమ్ లోను, నేర్చుకుంటున్నాం. అది ఎప్పుడో నేర్చుకునేది ఇప్పుడు నేర్చుకుంటున్నాం అన్నమాట. అన్ని కొన్ని తెలుస్తున్నాయి. అలాగా నేర్చుకుంటుంటేనే మీరు చెప్తుంటే విపులంగా అర్థమవుతుంది. నేర్చుకున్న దానికి మీరు చెప్తుంటే ఇంకా విపులంగా అర్థమవుతుంది అన్నమాట. బాగుంది, చాలా బాగా. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా. నమస్తే మేడం. నమస్తే. ధ్యానం అద్భుతంగా కుదిరిందమ్మా. ఈ పూట ధ్యానంలో నాకు శ్రీకృష్ణుడు కనపడ్డాడు. కనపడి తర్వాత ఒక గ్లాసులో ఒక ద్రవం అక్కడ పెట్టున్నాయి అన్నమాట. పెద్ద గ్లాస్, చిన్న గ్లాస్ కూడా కాదు, స్టీల్ గ్లాసే. రోజు నేను ఉపయోగించే గ్లాసే అది, పెద్దది, మంచి తాగేది. ఆ గ్లాస్ లో ఒక ద్రవం పెట్టి ఉన్నది. కృష్ణుడు కనపడ్డాడు, ఆయన దగ్గర ఉందన్నమాట, అక్కడ పెట్టి ఉంది దాని మీద. తర్వాత చివర్లో మళ్ళీ వచ్చేటప్పటికి 3 దారలు, 3 పైపుల్లోంచి 3 దారలు నీళ్లు కారుతా ఉన్నాయి, దారాలు వస్తున్నాయి అన్నమాట.
అలాగే నేను దీంట్లో కూర్చుని ఉన్నాను, మీరు చెప్పేది వింటాను. అంటే కూర్చుని కోటి జన్మల పుణ్యం శ్యామలాల్ లాహిరి అని వచ్చింది, ఆ పదాలు వచ్చినాయి. అవునా మేడం? అదే కోటి జన్మల పుణ్యం అని శ్యామలాల్ లాహిరి అనే మాటలు వినిపించినాయి. ఇదమ్మా నాకు అనుభవం అయిపోవటం. గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం. పరిణిత మేడం మీటింగ్ లో ఉన్నారా? ఎవరు మెసేజ్ చేశారు? ఏంటండి మెసేజ్ పెట్టారు? ఇంకొకసారి పెట్టండి. పరిణిత పత్రి మేడం ఉంటే మేడం వెల్కమ్ చెప్తాం మనం. ఉన్నారండి మాస్టర్స్. పేరు రాలేదా మేడం మెసేజ్ లో? పరిణిత పత్రి మీటింగ్ అంటే ఇంకా కంప్లీట్ అవ్వలేకపోయింది మెసేజ్. ఓకే ఓకే, మీటింగ్ లో ఉన్నారేమో ఎవరన్నా. అదే మన మీటింగ్ లో, మన జూమ్ మీట్ లోకి జాయిన్ అవ్వారా ఏంటని. అయ్యో మేడం వస్తే మనం 4 మాటలు మేడం ద్వారా వినొచ్చు కదా అని. అదే అదే లేరమ్మా. ఓకే. లేదండి. ఉన్నారు మేడం, చూడండి. ఎవరండి? లాస్ట్ పరిణిత పత్రి నన్ను ఉండదు మేడం పేరు. వెల్కమ్ చెప్పండి. అవును, పరిణిత పత్రి అని ఉన్నది. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. పరిణిత పత్రి మేడం. మేడం అయిపోయింది, స్టాప్ అయింది. పరి మేడం. వెల్కమ్ మేడం. మేడం కుటుంబ సభ్యులకు జై శ్రీరామ్ మేడం. జై శ్రీరామ్. మేడం మీరు భగవద్గీత చెప్పేటప్పుడు నేను ధ్యానంలో బాగున్నాను, కొద్దిగా ఛార్జర్ లేకుంటే ఫస్ట్ లేకపోయినాను, ఇప్పుడు సాధిస్తాం గురు మన విఘ్నేశ్వరుడు వచ్చేసేసి మూలాధారణకు సాధిస్తామని చెప్పారు. అప్పుడు కొద్దిగా లేదు, ఛార్జింగ్ అయిపోయింది. నెక్స్ట్ మీరు భగవద్గీత చెప్పేటప్పుడు కూర్చున్నాను, ఇప్పుడు కూడా ధ్యానం నుంచి బయట రాలేకున్నాను. ఏంటంటే వేరే అతను వచ్చేసేసి నాకు డబ్బులు ఇస్తున్నాడు, నేను అట్టే కూర్చోన్నాను. ఇస్తున్నాడు, నేను అట్టే కూర్చున్నాను. మీరు చేయి సాంపలేకున్నాను, ఏం చెప్పలేకపోయినాను. అది శైలేష్ సార్ పత్రి గారు వచ్చారు చూడండి. అవును, వచ్చింది మేడం. మేడం పత్రి గారు వచ్చారు, సిగ్నల్ ఇష్యూ అని చెప్పొచ్చు. తర్వాత వచ్చారు ఆవిడ. ఒక్క నిమిషం ఉండండి సుధాకర్ గారు. పరిణిత మేడం వెల్కమ్ మేడం. లేదండి. లేదు, రాలేదు. కో హోస్ట్ అని వచ్చిందమ్మా. నేను ఇచ్చానండి, రావటం కాదు. పరిణీత పత్రి ఇది వచ్చింది ఏంటంటే ఆవిడకి. లేదు మేడం, ఇప్పుడు వెళ్ళిపోయినారు, లేరు ఇప్పుడు గ్రూప్ లో, దీంట్లో. నేను వచ్చినారు మేడం. మేడం వచ్చారు, పరిణిత ఉన్నారు, కానీ కోహోస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ వచ్చారు. ప్రాబ్లం మీరు ఇంకెవరైనా మాట్లాడే వాళ్ళు మాట్లాడండి, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మాట్లాడిపోయండి, ఆ సార్ మాట్లాడుతున్నారు కదా. మేడం ఏం మేడం కారణం ఏంటి మేడం? ఏంటి మీకు ఎవరో వచ్చి డబ్బులు ఇచ్చారా ధ్యానంలోనూ? ధ్యానం ఉన్నప్పుడు మీరు భగవద్గీత శ్లోకాలు చెప్తున్నారు కదా మేడం. అప్పుడు వచ్చేసేసి ఏరే అతను డబ్బులు ఇస్తున్నాడు, నేను అట్టే కూర్చున్నాను, లేదు, అతను ఇస్తున్నాడు, నా దగ్గరికి వచ్చాను, నేను తీసుకోలేను, అట్టే నేను కూర్చున్నాను, అయిపోయి
ఇంతకుముందు కూడా ఇట్లాంటి 4 సార్లు వస్తున్నాయి మేడం నాకు. ఇదే సేమ్ ఇదే వచ్చేస్తుంది. మీకెవరో గత జన్మలో ఇవ్వాల్సింది ఏదైనా ఉండి తీసుకొచ్చారేమో సార్. తీసుకోండి ఈసారి ఇచ్చినప్పుడు. సరే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్. మేడం ఇందాక లీలావతి మేడం గారు చెప్పారు జ్ఞాత అని. జ్ఞాత అంటే ఏంటి? దాంట్లో జ్ఞాత అనేది ఇప్పుడు మనం శరీరం నశిస్తుంది, అన్ని నశిస్తుపోతాయి, జ్ఞాత మట్టుకే ఉంటదని చెప్పారు ఆవిడ. ఎరుక. ఎరుక 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 మట్టుకే. అంతే కదా బుద్ధి అంటే మన తెలివి అని చెప్పుకోవచ్చు. తెలివి. ఎరుక అంటే తెలిసిన స్థితి అనే కదా మనం అనుకునేది. ఎరుక స్థితి అంటే తెలిసే స్థితి. అదే మేడం, మరి గత జన్మ స్మృతులు ఉంటాయి కదా, పైలోకాలకు వెళ్ళిపోయినా గత జన్మ స్మృతులు ఉంటాయి కదా మన దగ్గర, సంస్కారాలన్నీ తీసుకెళ్తాం కదా, మళ్ళీ వాటి మళ్ళా జన్మని ఎంచుకుని వస్తాం కదా. ఇది ఆ స్మృతుల్ని మళ్ళీ ఇది చేసుకోవటం అన్నమాట, అంతేనా? మరి అయ్యే కదా మన కర్మలు తెచ్చుకుంటున్నాం కదా. మరి మనం ఆ జ్ఞానవంతలో ఉన్న బట్టే కదా మనం కొన్ని కర్మలు ఇక్కడ అనుభవించడానికి తెచ్చుకుంటున్నాం. ధ్యానం చేయడం వల్ల జ్ఞానం అనే అగ్నిలో ఆ గత జన్మలో తెచ్చుకున్న సంచిత కర్మలు కానీ, మన అప్పుడు ప్రారంభంలో అనుభవించడానికి వచ్చినాయి కానీ, ఆగామి కర్మలు మనం ఇప్పుడు చేసే పనుల వల్ల కానీ మనకి ఎటువంటి కర్మలు లేవు, అన్ని కూడా దగ్ధం అయిపోతాయి అగ్నిలో కట్టెల్లాగా అని చెప్పేసి మనకి ఇప్పుడు జ్ఞాన యోగంలో చెప్పారు. ఓకే ఓకే. అదే జ్ఞాత అంటే ఏంటో నాకు అర్థం కాలేదు సరిగ్గాను. నేను ఇంత ఇదిగా లేదు. ఇప్పుడు ఎరుక అని మీరు చెప్పినప్పుడు అర్థమైంది. శైలేష్ రెడ్డి, వీఆర్ హ్యాపీ టు వెల్కమ్ టు సప్త ఋషుల. పోయింది, మెసేజ్ పోయింది. మాట్లాడండి, ఎవరైనా మాట్లాడతారా? థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. నమస్తే నమస్తే. 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 చాలా బాగా చెప్పారు మేడం. అనిత మేడం కి వెల్కమ్ హార్టీ వెల్కమ్ చెప్పారు శైలేష్ సార్. మాట్లాడండి మేడం, ఎవరైనా మాట్లాడితే. మాట్లాడండి మేడం. వస్తే మాట్లాడతారండి, మేడం కాదేమో. ఏమోలేండి, జాయిన్ అయ్యి లీవ్ అయిపోయినట్టున్నారు. ఏమో మరి అయితే రూమ్ లోకి వచ్చి పోయినట్టున్నారు వాళ్ళు. జూమ్ ఎక్కడ ఉంటుందో అక్కడ అటెండ్ అవుతూనే ఉంటారు వాళ్ళు, చూస్తుంటారు ప్రతి జూమ్. ఉంటదా మేడం? అవునవును. మాట్లాడండి మేడం, ఎవరైనా. నిర్మలా మేడం మాట్లాడండి, అన్ని చేసుకొని. నిర్మలా మేడం మాట్లాడేసారు. అదే దానికి నాకు అది సరిగ్గా అర్థం కాక అడిగాను అనమాట నేను దాని గురించి. కృష్ణుడు వచ్చి గ్లాస్ తో వాటర్. అవును, అదేంటి చెప్పండి అది. ఇంకేంటన్నారు? కృష్ణుడు కృష్ణుడు కనపడ్డాడు. తర్వాత గ్లాస్ తోటి నిండా నీళ్ళు అని కాదు, ఏదో ద్రవ పదార్థం ఉంది దాంట్లోను. రోజు నేను యూజ్ చేసే గ్లాసేను. తర్వాత 3 పైపుల్లో నుంచి నీళ్లు చక్కగా ధారగా వస్తున్నాయి అన్నమాట. 3 పైపుల్లో నుంచా? 3. అదొకటి. తర్వాత ఇదే దీంట్లో ఆ ధ్యాన స్థితిలోనే నేను కూర్చుని ఉన్నాను. మీరు భగవద్గీత చెప్పేటప్పుడు కూర్చుని ఉన్నప్పుడు కోటి జన్మల పుణ్యము శ్యామాల లాహిరి అని వచ్చింది. అది నాకు కనపడింది. మేడం మాట్లాడండి. అన్నపూర్ణ గారు నాకు చెప్పాలి, జవాబు చెప్పాలి ఆవిడ.
అదే శైలేష్ సార్ చెప్పమంటున్నాను. సార్ ఆయన చాలా అవకాశం లేదనండి, జర్నీలో ఉన్నారండి సార్. ఉంటారు నేను అనుకోవటం. జర్నీలో ఉన్నారు ఆయన. అవకాశం ఉన్నారు రూమ్లో ఉన్నారు. ఉన్నారా? అవకాశం ఉమ్. ఉంటే చెప్పు. సార్ ఉన్నారు సార్. అవకాశం ఉండి ఉంటదండి. నేను పోస్ట్ ఇచ్చా సార్కి, పోస్ట్ ఇచ్చేసారు ఉమ్. కదా. ఉమ్. అదిగో ఐ మెసేజ్ విల్ పెడుతున్నా. క్లియర్. క్లాస్ అయిపోయిన తర్వాత చెప్తానన్నారు. ఉమ్. ఆ, ఓకే. ఓకే ఓకే. ఓకే. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటే అడ్మిట్ చేసుకొని మాట్లాడండి. పద్మ విజయ్ గారు. పద్మ విజయ్ గారు మాట్లాడండి. రమాదేవి గారు. ఇక్కడ ఛానల్లో ఉన్నారా ఏంటండి? సుధాకర్ గారు. శిల్పా సుందర్ గారు అండి. మేడం రాజు మేడం, గుడ్ మార్నింగ్ మేడం. అన్నపూర్ణ మేడం చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీ వాయిస్ చాలా చిన్నగా అనిపిస్తుంది, వినిపించట్లేదు. ఓకే అండి. థ్యాంక్ యూ రాజు మేడం. థ్యాంక్ యూ అండి. పద్మ విజయ్ గారు మాట్లాడతారా? ఈ ధ్యానం నుంచి భగవద్గీత కూడా కొనసాగించి ఉంటారండి. ఈ ధ్యానంలోనే ఉంటారు భగవద్గీతలో కూడా ఇంకా. అలా వస్తుంది అనమాట ఎనర్జీ. అవును. నేను చాలా నుంచి బయటకు రాలేకపోయానమ్మా. బయటకు రాలేక నేను దాంతో పాటు వింటా ఉన్నా. నేను వింటా ఉంటూనే నేను శిల్పా సుందర్ గారు కూడా ఎస్ఎల్ పెట్టారు. అదే ఎందుకంటే ధ్యాన స్థితిలో నుంచి ధ్యానంలోనే ఉన్నాను అంటున్నారు. అదే ధ్యానంలోంచి బయటకు రాలేకపోతున్నారట. ఇంకా మాట కూడా మాట్లాడాలని రాదండి. నిజమే వాళ్ళు పాపం ఇంకా ధ్యానంలో కూర్చొని మళ్ళీ మాట రావాలంటే చాలా కష్టం. ధ్యానంలో ఉంటాం కదా, అది ఎనర్జీ ఉంటుంది మేడం. అందరితో ధ్యానం చేయించిన తర్వాత నేను కూడా కళ్ళు మూసుకునే క్లాస్ చెప్పాను. కళ్ళు తెరవకపోతే అవ్వలేదు. అవును, మీరు కూడా ధ్యాన స్థితిలో నుంచి బయటికి రాలేకపోయారు. క్లాస్ అలా కళ్ళు మూసుకుని చెప్పాను. అవును. ఇవాళ ఎందుకంటే ఎనర్జీస్ చాలా బాగున్నాయమ్మా. అవును. ఎనర్జీస్ వచ్చినాయి ఇవాళ. అవునండి. ఓకే మాస్టర్స్, లీవ్ అయిపోదామా? ఓకే మేడం. సార్ చెప్తారా? మాస్టర్స్ అందరికీ కూడా. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు మీకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే మేడం. ఇలాగే వస్తుండాలి, జ్ఞానం పెరుగుతుండాలి. ధనలక్ష్మి గారు పాట పాడండి. ధనలక్ష్మి గారు పాడండి. ధనలక్ష్మి మేడం వచ్చారా గ్రూప్ లోకి? ఇప్పుడు వచ్చారండి. పాడండి ధనలక్ష్మి గారు. మళ్ళీ లీవ్ అయిపోతారంట మన అన్నపూర్ణ మేడం. బాగుంది మేడం ధ్యానం. చాలా బాగుంది. నిజంగా చాలా డీప్ లోకి వెళ్ళాం. మనకి 3 చక్రాలు యాక్టివేట్ అయ్యి ఉంటాయంట ఆడవాళ్ళకి. నిజమేనండి. అది నేను విన్నాను మేడం. మనం అయితే ఫస్ట్ నుంచి కష్టపడక్కర్లేదు మగవాళ్ళలాగా. మగవాళ్ళ మూలాధార స్టార్ట్ అవుతుందంట. మగవాళ్ళు మణిపూరక చక్రం నుంచి స్టార్ట్ అవుతుందంట. మన ధ్యానం
స్టార్ట్ చేసినప్పుడు మనసు ఉమ్. ఏమైనా ధ్యానం చాలా గొప్పది మేడం, అది అల్టిమేట్. అమ్మా నీ గుడిలో వెలిగే దీపనైపోనా, దుర్గమ్మ నీ పాద పూజకై పూగమారనా, అమ్మా నీ గుడిలో వెలిగే దీపనైపోనా, దుర్గమ్మ నీ పాద పూజకై పూగమారనా, జయ దుర్గా జయ దుర్గా మా తల్లి కనక దుర్గా, జయ దుర్గా మా తల్లి కనక దుర్గా, నిన్ను చూడని నిన్ను చూడగా నోచుకోని ఈ కన్నులెందుకమ్మా, నిన్ను పూజించగా భాగ్యము లేని చేతులెందుకమ్మా, నీ నామాన్నే పలుకలేని నా నాలుకెందుకమ్మా, నీ సన్నిధికే చేరలేని ఈ కాళ్ళు ఎందుకమ్మా, నిన్ను స్మరించే అర్హత లేని జన్మ ఎందుకమ్మా, అమ్మా నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా, దుర్గమ్మ నీ పాద పూజకై పూగమారనా, జయ దుర్గా మా తల్లి కనక దుర్గా, జయ దుర్గా మా తల్లి కనక దుర్గా, సిరి సంపదలే కలిగిన నాడు గర్వంతో నుండి, సర్వం పోయిన తర్వాత ఓ తల్లి శరణంటి, పై పై మెరుగులతోనే నేను మురిసిపోతూ ఉంటే, అంతులేని వ్యాధులతో ఇప్పుడు నిన్ను చేరుకుంటే, పాపకూపమున మొలగిపోతే మీ చేరం తీయవమ్మా, జయ దుర్గా మా తల్లి కనక దుర్గా, జయ దుర్గా మా తల్లి కనక దుర్గా, అమ్మల గన్నా అమ్మవు నీవని నమ్ము కొలితినమ్మా, అహంకారమే విడిచి ఆర్తితో వేడుకొంటినమ్మా, దీనురాలినై దిక్కు నీవని నమ్ముకుంటినమ్మా, తప్పులన్నీ మన్నించి తప్పగా కరుణంబు చూపవమ్మా, కన్న తల్లిపై నన్ను ఎప్పుడు కాపాడము దుర్గమ్మ, అమ్మా నీ గుడిలో వెలిగే దీపాన్నైపోనా, దుర్గమ్మ నీ పాద పూజకై పూగమారనా, జయ దుర్గా మా తల్లి కనక దుర్గా, జయ దుర్గా మా తల్లి కనక దుర్గా. థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం, బాగుంది, చాలా బాగా పాడారు. దుర్గాదేవి, వేళ ఆదివారం దుర్గాదేవి విశిష్టమైన రోజా? ఏమో మేడం, నాకు శుక్రవారం పూజలు చేసి మాలలు వేసి భవానీ మాలలు వేసి దుర్గమ్మ కొండకెళ్ళి ఆదివారం దుర్గమ్మకి నైవేద్యం పెడతారు, కోండి మేకని కోసి. ఏంటో ఈ మనుషులు, ఆ తల్లి ఏ బిడ్డని చంపుకోవాలనుకుంటది? అనుకోదు. ఏ బిడ్డని తినాలని అనుకోదు తల్లి. మేడం అవగాహన వచ్చే వరకు కూడా ఇంకా అది మనం చెప్పలేం. ఎందుకంటే ఆ తల్లే చెప్పేసింది ఏమని, ఆ బ్రహ్మ కీట జనని వర్ణాశ్రమ విధాయిని, బ్రహ్మ నుంచి కీటకం వరకు ఉన్నది నేనే అని. కానీ వీళ్ళ అవగాహన లేకుండా చేసే వాటికి మనం ఏం చేయలేం కదా. మరి ఇంకా చెప్పడం వరకే మన ధర్మం, అంతే. చెప్తున్నాం మేడం, చెప్తున్నాం. మనం చేయాల్సింది చెప్పడమే, అంతకన్నా మనం ఏం చేయలేము. నాకైతే మొన్న ఒక నెల క్రితం చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది మేడం. నేను ఒక చోటకి ధ్యానం క్లాస్ కి వెళ్ళాను. అక్కడ పక్కన పుట్టినరోజు ఫంక్షన్ చేసి వాళ్ళు బాగా వండేస్తున్నారనమాట. ఆ వాసనలకి అయ్యి నాకు ఇరిటేట్ వచ్చేసింది. ఇదేంట్రా భగవంతుడా ఇక్కడికి వచ్చాను, ఇదేంటి అని లోపల ఉండిపోయింది మేడం. అదే ఉండిపోయింది. వచ్చిన తర్వాత నేను పడుకున్నాను, 1 కి నాకు మెలకు వచ్చింది. బాగా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట.
ఏంటి ఇలా బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి, ఏంటి ఏం చేసాను, రోజులాగే ఎక్కడికైనా వెళ్తే అక్కడ కొంచెం హెల్ప్ చేయడం నాకు అయ్యి అలవాటే. మామూలే కదా, అక్కడ వంటలకయ్యి జనానికి సంబంధించిందే కదా, వంటలకయ్యి హెల్ప్ చేసాను. ఏముంది, నేను ఏం కొత్తగా చేసింది ఏం లేదు కదా, ఎందుకు వస్తున్నాయని కాసేపు అలాగే శ్వాస మీద ధ్యాస పెట్టి పడుకున్నాను మేడం. పడుకుంటే వాయిస్ వస్తుంది అనమాట. ఏమని, నీకు బాడీ పెయిన్స్ వస్తేనే ఇలా ఉంది కదా, మా ప్రాణాలు తీస్తుంటే అడగవా అని వాయిస్ వచ్చింది. వాయిస్ వస్తే నాకు ఇంకా ఏం చేయను, నేను ఏం చేయగలను అని ఒక రకమైన కాసేపు మనస్తాపానికి గురైతే అక్కడ నుంచి ఎంత మెసేజ్ వచ్చింది అనుకుంటున్నారు మేడం, ఒక క్లాస్ చెప్పొచ్చు అనమాట ఆ మెసేజ్. అద్భుతమైన మెసేజ్లు వచ్చినాయి. అప్పుడు చెప్పండి ఒక రోజుని మెసేజ్ క్లాసు 3 to 4 రాజ్యం మేడంని చెప్తాను మేడం. మొత్తం శాకాహారం గురించి అది ఒక రోజు మొత్తం శాకాహారం గురించే చెప్పాలి మేడం. చెప్తాను. బాగుంది మేడం. అలా ఉంటాయన్నమాట ధ్యానం. అందుకే యొక్క నొప్పి బాధ మనకి ఆ పెయిన్స్ అనమాట. అదే ఇది నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగిందండి. నేను అందుకే భోంచేయనని చెప్పాను కదా, నాన్ వెజ్ ఫంక్షన్స్ దగ్గర ఎందుకు భోంచేయడం మానేశానంటే, అక్కడ వెజ్ పెడితే ఇంతకు ముందు వెజ్ పెడుతున్నారు కదా, తినేదాన్ని. ఒక తర్వాత మానేశాను, తినకూడదని గురువు గారు చెప్పారు, మానేశాను. మానేసిన తర్వాత ఒక ఫంక్షన్ లో వీళ్ళు సెపరేట్ గా వేరే వాళ్ళతో వండించాము, పర్లేదు తినండి అని చెప్పి అంటే ఇంకా కూర్చున్నాను భోజనానికి. తినేసాను, బానే ఉంది. వచ్చాక 2 రోజులు బాడీ పెయిన్స్. అక్కడ నాన్ వెజ్ ఫంక్షన్, అది వెజ్ కూడా ఉంది. ఇలాగే బాడీ పెయిన్స్ అనమాట. అప్పుడు ఏంటి, నేనేం చేశాను, ఏం కష్టపడింది లేదు, నిన్న నుంచి మొన్న నుంచి ఏం జరిగిందని ఆలోచించుకుంటే నేనేదో పోనీ శ్రమపడి పనిచేసింది కూడా ఏది లేదు. అప్పుడు అర్థమైంది నాకు, ఓకే అక్కడ నాన్ వెజ్ ఫంక్షన్ లో నేను భోంచేసాను, అక్కడ కూర్చున్నాను, ఆ జీవుల యొక్క ఆ పెయిన్, ఆ బాధ అక్కడ నాకు ఈ బాడీ పెయిన్ రూపంలో వచ్చిందని నేను అర్థం చేసుకుని ఇంకా అప్పటి నుంచి అస్సలు ఇంకా ఎక్కడ ఎవరు ఎలా బలవంత పెట్టినా అక్కడ నాన్ వెజ్ వండుతుంటే నేను వెజ్ ఉన్నా కూడా తినను అనమాట. ఉంటేను గ్రేట్ ఎక్స్పీరియన్స్ మేడం, చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. అలా మర్నాడికి ఇంకా నాకు లేచిన తర్వాత మామూలు అయిపోయింది మేడం, ఏమీ లేదు. కాకపోతే అక్కడ మెసేజ్ ఇవ్వడానికి నాకు అలా వచ్చిందని అర్థమయ్యాక చాలా హ్యాపీనెస్ అన్నమాట. అక్కడ అదంతా కూడా నేను రాసుకున్నాను. ఒక ఏనుగు తింటుందా, ఒక ఎద్దు తింటుందా, ఆవు తింటుందా, ఇలాగ ఎన్నో అన్నమాట మెసేజ్లు. ఇంకా నాలో నాకే వచ్చేస్తున్నాయి. అవన్నీ పక్కన పెట్టుకుని గైడ్ ఏదైనా రాసుకుంటే ఎంత బాగుండు అనుకున్నాను, కానీ అన్ని గుర్తున్నాయి మేడం. నిజంగా మీరన్నట్టు ప్రత్యేకంగా 1 గంట దానికోసమే క్లాస్ తీసుకోవాలి ఒకసారి. ఓకే మేడం, థ్యాంక్ యూ. నేనైతే అమ్మా ఏం చెప్తానంటే, ఆ పక్క నుంచి, ఆ షాప్స్ పక్క నుంచి తప్పనిసరి పరిస్థితుల్లో మనం వెళ్తుంటాము, లేదంటే మన పక్క నుంచి దాటుకుంటా వెళ్తా ఉంటాను. నేను అటు పక్క కూడా తిరిగి చూడను. కానీ ఏమని చెప్పుకుంటానంటే, ఈ ఆత్మలకు ఉన్నతాత్మ కలిగేటట్టు చెయ్యి భగవంతుడా అని చెప్పాను. అంతగా చెప్పుకుంటాం మేడం. ఇవన్నీ తొందరలోనే పళ్ళు కొట్లుగా, పూల కొట్లుగా మారిపోవాలని కూడా అనుకుంటాను నేను. మారుతాయి అనుకుంటానన్నమాట. అలా ఉన్నతాత్మలుగా పనులు గుళ్ళల్లో జరుగుతానే ఉన్నాయండి ఇంకా కూడా. అమ్మవారి గుళ్ళల్లో జరుగుతానే ఉన్నాయి ఇంకా. ఆ మధ్య ఎక్కడికో వెళ్ళామండి గుడికి, అమ్మవారి గుడికి వెళ్తే అది గుర్తు రావట్లేదు అసలు. ఏం జరుగుతున్నాయి మేడం, బాగా ఎక్కువగా ఉంటాయి మాకైతే. దాని గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల అలా వచ్చిందేమో నాకు అనుకుంటాను. ఈ ధ్యానంలోకి వచ్చాక బాగా వాటి గురించి ఆలోచించి ఎలాగా అని అనుకోవడం వల్ల మెసేజ్ అలా ఇచ్చారేమో నాకు. మొత్తం మీద ధైర్యం చేసి ఒక అడుగు మనం వేసినప్పుడు మనకి మానము మధురమే, అవమానము మధురమే అన్నారు కాబట్టి అక్కడ ఏం జరిగినా కూడా మనం చెప్పాలి, చెప్పగలిగేలా ఉండాలి అనేది మాత్రం నేను అర్థం చేసుకున్నాను మేడం. ఎస్ మేడం, ఎస్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే మేడం, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మేడం. మళ్ళీ మధ్యాహ్నం
3 గంటలకి పాటలు మేడం మీరు రావాలి, 2 పాటలు పాడాలి మీరు కూడా. ఈ రోజా చూస్తాను మేడం, జాయిన్ అవడానికి ట్రై చేస్తాను. రండి రండి మేడం, జాయిన్ రండి అవ్వండి. అలాగే రండి మేడం. అన్నపూర్ణ ఓకే మేడం మేడం. పాడితే మళ్ళీ మనందరం పాట పాడక్కర్లేదు కదా. ఎందుకు పాడక్కర్లా పాడటం కోసమే కదా ఎవరు పాడాలి. అది పాడాలి, పాడటం కోసమే. అదే చూడటానికి కాదు, పాడటం కోసం అందరు పాడాలి. మాస్టర్. ఓకే.